అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా అనేది ఒక భౌతికమైన వ్యాయామం కాదు. అది తనువును, మనస్సును, ఆత్మను ఏకం చేసి మనిషిలో దివ్యత్వాన్ని నింపే ఏకైక సాధనం. ఆరోగ్యానికి ఆహారం ముఖ్యమైతే మనసుకు ధ్యానం ప్రధానం. యోగా అనేది సంస్కృత భాషా పదం. అంటే వ్యాయామ సాధన సమాహారాల ఆధ్యాత్మిక రూపం. యుజ్ అనగా కలయిక. ఈ యుజ్ అనే ధాతువు నుండి ఉద్భవించినదే యోగా లేదా యోగం. యోగా వ్యక్తి చైతన్యాన్ని విశ్వ చైతన్యంతో అనుసంధానిస్తుంది. మనసుకి, దేహానికి, మనిషికి, ప్రకృతికి నడుమ వారధిని నిర్మిస్తుంది. ప్రాణాయామం అంటే ప్రాణ ప్లస్ ఆయమం, ప్రాణాయామం. ప్రాణశక్తిని క్రమబద్ధీకరించుకునే ప్రక్రియనే ప్రాణాయామం అంటారు. ప్రాణాయామం అనేది మనిషి యొక్క మానసిక స్థాయిని సాధారణ స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శాస్త్రయుక్తమైన ప్రక్రియ. మన పూర్వీక ఋషులు మనసును అదుపు చేయుటకై కనిపెట్టిన ఒక సాంకేతిక విధానం. మానవ జీవితం యొక్క అన్ని కోణాలు దీనిలో ముడిపడి ఉన్నవి. ఎందుకంటే మానవ జీవితం శ్వాసతో మొదలవుతుంది, శ్వాసతో అంతమవుతుంది. విశ్వమంతా పంచభూతాలమయం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు విశ్వమంతా ఉన్నాయి. ఇవి ఒకదాని నుండి మరొకటి ఏర్పడతాయి, ఒకదానిచే మరొకటి హరించబడతాయి. విశ్వంలో ఏ విధంగా పంచభూతాలు ఉన్నాయో మన శరీరంలో కూడా అవే పంచభూతాలు ఉన్నాయి. ఎముకలు, కండరాలు భూమి తత్వంలో ఉంటాయి. 70% వరకు నీరు ఉంటుంది. శరీరము ఎల్లప్పుడూ నిర్ణీతమైన ఉష్ణోగ్రతలో ఉంటుంది. లోపల భాగమంతా వాయువు ఉంటుంది. అవయవాలు ఉండుటకు అవకాశాన్నిచ్చే ఆకాశం ఉంటుంది. ఈ పంచభూతాలను నడిపించే ప్రాణశక్తి మనలో కూడా ఉంది. సాధారణ పరిస్థితుల్లో మనం మన ఊపిరితిత్తుల సామర్థ్యంలో కేవలం 30 నుండి 35% మాత్రమే వాడతాం. సైన్స్ పరంగా చెప్పాలంటే 2 ఊపిరితిత్తులందు దాదాపు 6000 విలాలనే గాలితిత్తులుంటే వానిలో 2000 వరకు మాత్రమే మంచి గాలితో నింపబడతాయి. అందువలన శరీరము పాక్షికంగా మాత్రమే శుద్ధి అవుతుంది. దీని ఫలితంగా కొన్ని భాగాలకు ప్రాణశక్తి అసలు అందక అవి రుగ్మతలకు గురవుతాయి. అందువలనే చెడు రక్తము మెదడుకు కూడా ప్రవహించి ఆలోచన విధానంలోనే మార్పు వస్తుంది. మనం ప్రాణాయామం చేసే సమయంలో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని 100% ఉపయోగిస్తాం. కావున శరీరమందలి అన్ని భాగములు చైతన్యవంతమవుతాయి. అదనపు బరువు, అనవసరపు కొవ్వు శరీరంలో ఉండదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సృష్టిలో ఏ జంతువైతే తక్కువ శ్వాసను తీసుకుంటుందో ఆ జంతువు ఎక్కువ కాలం బ్రతుకుతుంది. ఉదాహరణకు కుక్కలు నిమిషమునకు 50 నుంచి 80 సార్లు శ్వాసిస్తాయి. 11 నుండి 15 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాయి. గుర్రాలు నిమిషానికి 30 సార్లు శ్వాసిస్తాయి, 30 సంవత్సరాలు బ్రతుకుతాయి. ఏనుగులు ప్రతి నిమిషమునకు 15 నుంచి 20 సార్లు మాత్రమే శ్వాసిస్తాయి, 100 సంవత్సరాలు జీవిస్తాయి. అదేవిధంగా మనుషులు ప్రతి నిమిషానికి 12 నుండి 15 శ్వాసలు తీసుకోవాలి. 120 సంవత్సరాలు జీవన ప్రమాణం కలిగి ఉండాలి. ఇది ఆదర్శవంతమైన జీవితం కలిగిన వారికి సాధ్యపడుతుంది. తాబేలు నిమిషానికి 5 నుంచి 10 శ్వాసలు తీసుకుంటాయి, 500 సంవత్సరాలు బ్రతుకుతాయి. మనం క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయడం ద్వారా మన శ్వాసల యొక్క సంఖ్య క్రమేపీ తగ్గుతుంది. అందువలన ఆయుష్ పెరుగుతుంది. నీకు నీవే బ్రహ్మ అవుతావు. ప్రస్తుతం మనకున్న జీవితకాలం పెరుగుతుంది, అనుమానపడవలసిన పని లేదు. ప్రాణాయామంలో పూరక, కుంభక, రేచక, శూన్యక అనే 4 దశలుంటాయి. కుంభకంలో ఉండడం ద్వారా నాడులు ఉత్తేజితమై జ్ఞాపక శక్తి పెరుగుతుంది. శూన్యకంలో ఉండటం ద్వారా అహంకారం తగ్గుతుంది.
శరీరమునకు మనసుకు మధ్య సమన్వయం ఏర్పడుతుంది. మానవుని దేహంలో అచేతనంగా ఉన్న నాడులను కొన్నింటిని చైతన్యవంతంగా చేయగలిగితే అతీతమైన శక్తులు వస్తాయి. వానిలో 2 అతి ముఖ్యమైనవి. అవి ఇడ, పింగళ. ఇవి వెన్నెముక భాగంలోని ఎడమ, కుడినాడులు. వీని ఆధార భాగమున యోగశక్తి కేంద్రీకృతమై ఉంటుంది. దీనిని కుండలినీ శక్తి అంటారు. 2 నాడుల మధ్యలో ఉన్న ద్రవాన్ని జీవామృతం అంటారు. ఇది పైకి ప్రవహించే కొలది మూలాధారం నుండి సహస్రారం వరకు శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. అలా జరుగుతూ ఉండే కొలది మనిషి యొక్క ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. శ్వాస అనేది మన మనసుకి అద్దం వంటిది. శ్వాసలో కలిగే మార్పు మన జీవితంలో, వ్యక్తిత్వంలో విప్లవాత్మక మార్పు తెస్తుంది. శ్వాస లోతుగా జరిగే కొలది ప్రవర్తన కూడా మారుతుంది. కృత్రిమంతా తొలగిపోయి ప్రతి కోణం నుండి మన జీవన విధానం మారుతుంది. మానవ శరీరం పంచభూతాలైన ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి తత్వాల సమ్మేళనం, సమన్వయంతో ఏర్పడినది. ఈ 5 తత్వాలలో అసమతుల్యత ఏర్పడినప్పుడు అనారోగ్యం ఏర్పడుతుంది. మన శరీర శుభ్రత కోసం ప్రతిరోజు స్నానం చేస్తాం. స్నానం శరీర బాహ్య శుభ్రతకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ స్నానం చేసిన తర్వాత శరీరం ఎంతో హాయిగా, ఆనందంగా, గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంటుంది. శరీరం లోపల కూడా శుభ్రం చేసే ప్రక్రియలను యోగశాస్త్రం మనకు అందించింది. వాటిని యోగ పరిభాషలో క్రియలు అంటారు. ఇటువంటి క్రియలు 6 రకాలు ఉంటాయి. అందుకే వీటిని షట్ క్రియలు అంటారు. నేతి, కపాలభాతి, ధౌతి, నౌలి, వస్తి, త్రాటక అనేవి షట్ క్రియలు. ఇవి శరీరం లోపలి అవయవాలను శుభ్రం చేసి వాటి పనితీరును మెరుగుపరుస్తాయి. మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. వాటి చివరలన్నీ చేతివేళ్ల కొనల దగ్గర కేంద్రీకృతమై ఉంటాయి. వ్రేళ్ల కొనలు విద్యుత్ అయస్కాంత క్షేత్రాలను ప్రభావితం చేయగలవు. యోగ ముద్రలు శరీరంపై క్లోజ్డ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లా పనిచేస్తాయి. ముద్రలు అభ్యాసం చేయడం వలన ప్రవేశించి శరీరం పునరుత్తేజం అవుతుంది. యోగ సాధనలో ఆసనాలు, ప్రాణాయామం, క్రియలు, ధ్యానంతో పాటు ముద్రలు కూడా ముఖ్యమైనవి. మన చేతి 5 వేళ్లలో పంచతత్వాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. అవి బొటన వ్రేలు అగ్నితత్వం, చూపుడు వ్రేలు వాయుతత్వం, మధ్యమ వ్రేలు ఆకాశతత్వం, ఉంగరపు వ్రేలు పృథ్వీతత్వం, చిటికెన వేలు జలతత్వం. మానసిక శారీరక శక్తుల సమన్వయం యోగ. మెండైన ఆత్మవిశ్వాసం మనదవుతుంది. చక్కటి దారుఢ్యానికి చిరునామా. దేహ బలానికి పరిపూర్ణత చేకూరుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం. ప్రశాంత చిత్తంతో ఏకాగ్రత చిక్కుతుంది. రోగ నిరోధక శక్తి ద్విగ్నీకృతం. వ్యాధులు దూరమై జీవితం స్వస్థపడుతుంది. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి నిజమైన స్ఫూర్తి. పరిపూర్ణ మానవుడి ఆవిష్కారానికి నిజమైన మార్గం. ఇది రాజమార్గం. ఇది మహద్భాగ్య యోగం. ఆరోగ్యం అంటే మనందరం ఇదేదో శరీరానికి సంబంధించినదే అనుకుంటాం. కానీ నిజమైన ఆరోగ్యానికి మూలాలు మనసులో ఉంటాయి. మనసు నిర్మలంగా, నిశ్చలంగా ఉన్న చోట వ్యాధులకు ఆస్కారం చాలా తక్కువ. శారీరకంగా, మానసికంగా 2 పార్శ్వాల్లోనూ ఆరోగ్యంగా ఉంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు. మనం రకరకాల వ్యాయామాలు చేయవచ్చు, పుష్టినిచ్చే ఆహారం తీసుకోవచ్చు, మందు తీసుకోవచ్చు. ఎన్ని చేసినా ఇవన్నీ కూడా శరీరాన్ని తప్పించి మన మనస్సును తాకలేవు. మనసును కూడా స్పృశించి శరీరాన్ని, మనసును సమతౌల్యంలోకి తెచ్చే అమోఘ పనితనం ఒక యోగాభ్యాసానికి మాత్రమే ఉంది. అసలు యోగా అంటే అర్థం ఇదే.
యోగాసనాల వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీరం నుంచి మలినాలు విసర్జితమవుతాయి. అవయవాల పనితీరు బాగుంటుంది. జీవక్రియలన్నీ సజావుగా సాగటానికి యోగాసనాల రూపంలో ఒంటికి వ్యాయామం దొరుకుతుంది. ఇదే సమయంలో మనసు శ్వాస ప్రక్రియపై లగ్నం చేసి ఏకాగ్రతతో సాధన చేయటం వల్ల మానసిక ప్రశాంతతే కాదు, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యము పెరుగుతుంది. అందుకే నానా రకాల ఒత్తిళ్లలో కూరుకుపోతున్న నేటి తరానికి యోగా అత్యంత ఆవశ్యకంగా మారింది. చక్కటి ఆరోగ్యం, మంచి రోగనిరోధక శక్తి, బరువు అదుపులో ఉండటం, నిగనిగలాడే చర్మం, మదినిండా ఆహ్లాదం, ఆనందం, రోజువారీ జీవితంలో మనిషికి ఇంతకన్నా ఏం కావాలి? ఇలాంటివన్నీ ఒక యోగాభ్యాసంతోనే దక్కుతాయని నిపుణులు చెబుతున్నారు. మన రోజువారీ జీవితంలో యోగ ద్వారా ఎన్నెన్నో ప్రయోజనాలు సొంతమవుతాయి. ప్రాణాయామము ఉపయోగాలు. శ్వాస మీద ధ్యాస నిలపడమే ధ్యానం. ధ్యానం అంటే మనస్సును ఏకాగ్రం చేయడం. శ్వాస అంటే ప్రాణం యొక్క రాకపోకలు. మనస్సును ప్రాణముతో అనుసంధానము చేయడమే ప్రాణాయామం. శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగిస్తుంది. శరీరం కుదుటపరిచి ఆరోగ్యాన్నిస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఆరోగ్యంతో పాటు ఆయుష్ పెరుగుతుంది. మానసిక ఆందోళనలు తొలగిపోతాయి. ప్రశాంతత కలుగుతుంది. శరీరంలోని నాడీ వ్యవస్థ శుభ్రపడుతుంది. కాలేయం, జీర్ణకోశం, ప్రేవులు మంచి పటుత్వాన్ని కలిగి చురుకుగా పనిచేస్తాయి. శరీరంలోని నరాలు బాగా బలాన్ని పుంజుకుంటాయి. నరముల పటుత్వం పెరుగుతుంది. వివేకవంతులవుతారు. మంచి ఆలోచన శక్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన శక్తి వృద్ధి చెందుతుంది. మానసిక ఒత్తిడులు తగ్గిపోయి ఆనందాన్ని పొందగలరు. జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులన్నీ నివారింపబడతాయి. వాత, పిత్త, శ్లేష్మ వ్యాధులు అంతరిస్తాయి. శారీరక సౌందర్యం వృద్ధి చెందుతుంది. శరీర భాగాలన్నీ చురుకుగా పనిచేస్తాయి. అలసట తొలగిపోతుంది. ప్రాణాయామానికి మించిన తపస్సు లేదు. ధ్యానం వల్ల లాభాలు. శారీరక దారుఢ్యం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వృద్ధి సునిశ్చితమవుతుంది. ఆర్థిక సంక్షేమం ఒనగూడుతుంది. మంచి స్నేహాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక జ్ఞానం అలవడుతుంది. ధ్యానం వల్ల రోగాలు నయమవుతాయి. ధ్యానం వల్ల జ్ఞాపక శక్తి అధికమవుతుంది. ధ్యానం వల్ల ఆత్మస్థైర్యం వృద్ధి అవుతుంది. ధ్యానం వల్ల జ్ఞాననేత్రం ప్రకాశిస్తుంది. ధ్యానం వల్ల ధ్యాని గురువవుతాడు. ధ్యానం వల్ల తానే దేవుడని గ్రహిస్తాడు. సత్యము, శాంతి, ధర్మము, అహింస, న్యాయం కలిస్తే దేవుడు. పంచ సద్గుణాల ప్రతిరూపమే దేవుడు. ధ్యానం వల్ల అద్భుత లాభాలున్నాయి.